అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. వాగ్గేయకారుల భక్తి తత్వం, అందులోనూ మధుర భక్తి తత్వం, ఈ శీర్షికలో ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 14వ ప్రసంగం చేస్తున్నారు. ప్రొఫెసర్ బి రాధ గారికి స్వాగతం. నమస్తే సార్, అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద అనే ఈ ధారావాహికలో వాగ్గేయకారుల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను పాటల రూపంగా మాటల రూపంగా అందించదలుచుకున్నాను. గతంలో మనం కొంతమంది వాగ్గేయకారులు, త్యాగరాజేతర వాగ్గేయకారుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా అన్నమాచార్యుల సంగీత సేవ గాని, వారి సాహిత్యం ఏ రకంగా ఆయన రచించారు, రచనలు నాకు తెలిసినటువంటి విధంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాం. మన అందరికీ తెలుసు అన్నమాచార్య వారి గురించిన జీవిత విశేషాలు సినిమా రూపంగా లేకపోతే కథల రూపంగా కానీ అది కొంత క్లుప్తంగా మనం తెలుసుకుంటాం. అయితే కొన్ని ఆకర గ్రంథాల ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, ఈయన తాళ్లపాక అనే గ్రామంలో ఉండడం చేత వీరికి తాళ్లపాక పేరైంది. వీరు నందవరికి బ్రాహ్మణులు. తర్వాత తండ్రి పండితాగ్రేసరుడు నారాయణ సూరి, తల్లి అక్కమాంబ. వారికి వరప్రసాదంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పుట్టినటువంటి కారణ జన్ముడు ఈయన. ఈయన జననం మనకి ఆంధ్ర వాగ్గేయకారం, ఇది బాలాంత్రపు రజనీకాంతరావు గారు రచించినటువంటి గ్రంథంలో తెలిపినటువంటిది ఏంటంటే, 1408 సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రంలో ఈయన జన్మించినట్లుగా తెలుస్తుంది. ఇది ఒక విషయం. అయితే ఇంకొక గ్రంథం, ఆకర గ్రంథం సంగీతంలో, ఇదేంటంటే సంగీత సంప్రదాయ ప్రదర్శిని. ఇది 1904 సంవత్సరంలో సుబ్బరామ దీక్షితులు అనేటటువంటి వారు తెలుగులో సంగీత గ్రంథాన్ని ప్రచురించారు. మనకి 17వ శతాబ్ది వరకు సంస్కృత గ్రంథాలు, వాటి నుంచి అందులో లభ్యమైనటువంటి సంగీత విశేషాల గురించి తెలుసు. ఆ తరువాత మనకు వచ్చినటువంటి గ్రంథాలు 19వ శతాబ్దం, అక్కడి నుంచి మనకి తెలుగు గ్రంథాల తాలూకా వినియోగం ఎక్కువైంది. ఇది ఎందుకు అనంటే, ఇది ఏంటంటే మనకి సాంస్కృతిక విప్లవం, తర్వాత మనకి రాజకీయ పరిస్థితులు, ఇవన్నీ సాహిత్యకారులందరికీ తెలుసు. అందులో ఆ భాగంగా ఏంటంటే మనకి చెన్నపట్నం అనేది ఒక ప్రధాన కేంద్రమైంది. ఇక్కడ నుండి మనకి సంగీత గ్రంథాలు కూడా, అంటే ఆది నుంచి చెన్నపట్నానికి సంగీతానికి ఒక ప్రతీతి. అయితే గ్రంథాలు కూడా ఇక్కడ నుండి రావడం అనేది మనకి ఆ ప్రచురణలు చూస్తే అక్కడ మనకి ఆ చెన్నపూరిలో ప్రచురించినట్లుగా మనకు తెలుస్తాయి. ఆ సంప్రదాయ ప్రదర్శనలో చెప్పిన ప్రకారం ఎలా అంటే, ఈయన భాగవత సాంప్రదాయాన్ని ఏర్పరిచి, ఇంకొక ప్రత్యేకత ఏంటంటే తాళ్లపాక చిన్నయ్య అని పెట్టారు. ఈయన అన్నమాచార్యులని పెట్టలే పేరు,
వీరు భాగవత పద్ధతిలో, ఆరాధన పద్ధతిలో తోడయమంగళం, శరణు, హెచ్చరిక, పవ్వళింపు, దివ్యనామ సంకీర్తనలు, వసంతోత్సవ కీర్తనలు, ధూపదీపాలంకార కీర్తన, నైవేద్య సంబంధిత ఉపచార కీర్తనలు ఇత్యాదిగా వారు రాసినట్లుగా మనకు చెప్తారు. ఇది మనకి సంగీతంలో చాలా ప్రత్యేకమైన గ్రంథం. ఎందుకంటే మనకి అంతకుముందు ఉండేటటువంటి గ్రంథాలు సంస్కృత గ్రంథాలు, అది ఆయా కాల పరిస్థితుల్లో శతాబ్దాల్లో వచ్చినటువంటి రచనల గురించి మనకి లభించేటటువంటి గ్రంథాలు. సమకాలీన సంగీతం అంటే ఇప్పుడు మనం ఏదైతే పాడుతున్నామో ఆ తత్సంబంధిత సంగీతం గురించి చెప్పే గ్రంథాలు ఏంటంటే ఈ సంప్రదాయ ప్రదర్శిని ఒక ప్రత్యేక గ్రంథంగా మనం చెప్పుకుంటాం. పోతే ఇక్కడ ఏంటంటే అన్నమాచార్య ఆయన వెంకటేశ్వర నామాంకితంగా విశిష్టాద్వైతాన్ని, అందున మధుర భక్తి తత్వాన్ని ఆకళింపు చేసుకొని అందులో శృంగార, అధ్యాత్మ, వైరాగ్య కీర్తనల్ని రాగతాళ సమన్వితమైనటువంటి ఒక 32,000 కీర్తనలు ఆయన రచించారు. దాని గురించిన ఉదాహరణలు కూడా ఆయన రచనల్లో తెలుపుకున్నారు. ఇవే కాకుండా ద్విపద ప్రబంధం, నవ్వే రీతిలో రామాయణం, సంస్కృతంలో వెంకటాద్రి మహత్మ్యం, తెలుగులో శృంగార మంజరి, 12 శతకాలు ఇవన్నీ రచించినట్లుగా మనకి ఆధారాలు. అంటే వీటన్నిటినీ మనం పరిశీలిస్తే ఆయన గొప్ప సాహితీవేత్త, సంగీతవేత్త. ఇదొక్కటే కాకుండా ఆయన తాను రచించినటువంటి అన్ని వేల కీర్తనల్ని రాగిరేకులపై చెక్కించి వాటికి చిరస్థాయిగా ఎప్పటి చిరంతరంగా ఉండేటట్లుగా భాండాగారంలో మనకది తిరుపతిలో మనకది మనం వెళ్ళిన సందర్శించేటటువంటి సందర్శకులకి తాళ్లపాక వారి భాండాగారం అని అక్కడ తెలుస్తుంది. అక్కడ నిక్షిప్తపరిచి ఆయన సేవని వెంకటేశ్వరుని ఎడల తెలుపుకున్నారు. అయితే వాటిని పెద్దలు శ్రీమాన్ రాళ్లపల్లి వారు, తర్వాత నేదునూరు కృష్ణమూర్తి గారు, తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, తర్వాత బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజు గారు ఇత్యాది మహనీయులు వారు అన్నమాచార్యుల పరివ్యాప్తికి చాలా హితోధికమైనటువంటి కృషి చేశారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వారి తాలూకా సేవ అనిర్వచనీయమైనది. వారు ఆయన కీర్తనల్ని అచ్చొత్తించి ఆయన కీర్తనలకి వ్యాఖ్యానం, సంగీతం స్వరపరిచారు. అది చాలా గొప్ప సేవ. ఎందుకంటే 14వ శతాబ్దంలో ఉండేటటువంటి రచనలు ఆయా కాలానికి తగినట్లుగా ఆయన రాగాల పేర్లు అందులో పొందుపరిచారు. కానీ 14వ శతాబ్ది రాగం ఇప్పటికి ఆ రాగం తాలూకా పరిస్థితి కానీ ఆ రాగం తాలూకా మూర్ఛన, రాగ స్వరూపం అన్ని కాలానుగుణంగా మారతాయి. అయితే వాటిని కొంత నిక్షిప్తపరిచి ఆయన స్వరపరిచి
ఇప్పటి తరానికి ఆయన ఎంతో విలువైన సేవలు అందించారు. అదే కాకుండా వారికి తరువాత నేదునూరు కృష్ణమూర్తి గారు సంగీత కళానిధి, వారు కూడా అన్నమాచార్యుల వారి కీర్తనలను స్వరపరిచి సాంప్రదాయ సంగీతానికి అనుగుణంగా ఆ రచనల్ని స్వరబద్ధం చేసి తాను పాడి అది ప్రపంచానికి సంగీత సేవగా అందించారు. అయితే ఇంకొక సంగీత కళానిధి ఎంఎస్ సుబ్బలక్ష్మి వారు. వారు పెద్దలు చేసినటువంటి రచనల్ని తన మృదుమధురమైనటువంటి గాత్రంతో మంచి శ్రావ్యమైనటువంటి కంఠంతో భక్తిపూర్వకమైనటువంటి తాదాత్మ్యతతోటి ఈ కీర్తనలు పాడి ఆవిడ ఈ ప్రపంచానికి అన్నమాచార్యుల వారి వైభవాన్ని తెలియజేశారు. ఆ కోవలోనే మనకి తరువాతి వరుసలో ఉండేటటువంటి వారు పద్మశ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు. వారు కూడా మనం తిరుపతి వెళితే ఆ కొండలంతటా ఆయన సంగీతం వినబడుతూ ఉంటుంది. ఆయన ఎన్నో రచనలు స్వరపరిచి ఆ స్వరకర్తగా ఆయన తనదైన వాణితోటి ప్రపంచానికి అన్నమాచార్యుల వారిని పరిచయం చేశారు. ఇంకొక వ్యక్తి శోభారాజు గారు. వారు కూడా తన మృదుమధురైనటువంటి కంఠంతో అన్నమాచార్యుల వారిని పోరి సేవించారు. ఈ విధంగా తీసుకుంటే ఇంకా ఇప్పుడు ఇంకా అది చిరంతరంగా చాలా మంది మహా విద్వాంసులకు చక్కగా స్వరపరిచి ఆ సంకీర్తనల్ని స్వరబద్ధం చేసి రికార్డ్ చేసి వాటిని పరివ్యాప్తి చేస్తూనే ఉన్నారు. ఇది చిరంతరంగా సాగేటటువంటి ఒక ప్రక్రియ. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఆయన చిన్న జీవన విశేషాలు తీసుకుంటే, ఈయన తల్లిదండ్రుల దగ్గర చక్కగా పెరుగుతూ ఆయన వెంకటేశ్వర స్వామి సందర్శిద్దాం అనేటటువంటి ఒక వ్యాజంతో కొండపైకి వెళ్ళడం, అక్కడ ఆ మోకాలి పర్వతం దగ్గర ఆయన చెప్పులు వేసుకుని వెళ్ళడంతో ఆ అమ్మవారు వారించి ఆయనకి సేద తీర్చి ఆయనకి కొండపైకి పంపించడం, ఇదంతా మనకి తెలిసినటువంటి కథనమే. ఇదొక రకంగా నడిస్తే, ఆయన రచనలు విన్నటువంటి నరసింగరాయలు అనేటటువంటి ఆనాటి సామ్రాజ్యాధిపతి, ఈయన శృంగార కీర్తనలు ఆధ్యాత్మ కీర్తనలు విని ఆస్వాదించి తన కొలువుకు రమ్మంటారు. అక్కడ ఆయన ఏమోకో చిగురుట ధరమున అని కీర్తన పాడితే ఆయన చాలా సంతసించి తన పైన కీర్తన సంకీర్తన చేయమని అడిగితే అన్నమాచార్యుల వారు నేను చెయ్యను, నరులని కీర్తించను అని చెప్పడంతో ఆయనకి మూరురాయర గండం అనేటటువంటి శిక్షణ వేసి, అది తర్వాత ఆ కారాగృహంలో వేయడం, అక్కడ ఆ సంఖ్యల విడిపడడం, ఇదంతా మనకి తెలిసినటువంటి కథనమే. ఇక్కడ ఒక సంకీర్తనలో తలగరో లోకులు తలవకురో మము కలిగినది మా కాపురము నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపదు జిహ్వ మొరహరు పదముల మృక్కిన శిరము పరుల వందనకు పరగదు శిరము. ఇక్కడ మనకి పోతన కూడా కనిపిస్తారు. కమలాక్షు నర్చించు కరములు కరము, శ్రీనాథుల
శ్రీనాథు నర్చించు జిహ్వ జిహ్వ. మనకి వాగ్గేయకారులు తీసుకున్నా, కవులను తీసుకున్నా, వారు ఆ రాముడు గాని వారు కొలిచిన దైవాన్ని మాత్రమే మేము ప్రార్థిస్తాం, వారిని మాత్రమే మేము కీర్తిస్తాం అనేటటువంటి విధానం మనకు కనిపిస్తుంటుంది. వీరు కీర్తనలు మనం పరిశీలిస్తే, ఎక్కువ జీవిత విశేషాల గురించి నేను వెళ్ళటం లేదు, వారి కీర్తనల గురించి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వీరి కాలంలోనే మనకి హంపి కర్ణాటక ప్రాంతంలో మరొక వాగ్గేయకారులు ఉండడం గమనించవచ్చు. ఆయన పేరు పురందరదాసు. వారు కన్నడంలో దేవరనామాలు అనేటటువంటి రచనలు చేశారు. అయితే వీరిద్దరూ ఒకానొక సందర్భంలో కలవడం తటస్థించి కొన్ని కీర్తనలు, ఈయన చేసిన కీర్తనలు, ఆయనకు చేసిన కీర్తనలు కొంత సారూప్యత ఉంటుందన్నమాట. ఇది ఇప్పటికీ మనకి అటువంటి మనకి వాగ్గేయకారులు కానీ, లేకపోతే మ్యూజిక్ కంపోజర్స్ అని అంటాం ఇప్పుడు సంగీత పరిభాషలో, చలనచిత్ర పరిభాషలో, అలాంటి సారూప్యతలు మనకి చాలా కనిపిస్తాయి రచనల్లో. అలాంటి రచనల్లో ఈయన ఏంటంటే, నన్నమాచారులు శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీపతి శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక అని రాశారు. అలాగే ఇక్కడ శరణు శరణు పురంధరదాసులు గారు శరణు శరణు సురేంద్ర వందిత శరణు శ్రీపతి సేవిత శరణు పార్వతి తనయ మారుతి శరణు సిద్ధి వినాయక. సో ఇక్కడ ఏంటంటే ఆ సారూప్యత తెలుస్తుంది కదా. శరణు 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 సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక. అలాగే శరణు శరణు సురేంద్ర వందిత శరణు శ్రీపతి సేవిత శరణు పార్వతి తనయ మారుతి శరణు సిద్ధి వినాయక అని ఆయన వినాయకుణ్ణి, వెంకట నాయకుణ్ణి వారిద్దరూ కీర్తించడం తెలుస్తుంది. తర్వాత ఈయన వెంకటేశ్వర స్వామికే కాకుండా మహోబల నారసింహుడికి, రంగనాథుడికి, విఠలేశ్వరుడికి అంకితంగా చాలా కీర్తనలు రాశారు. ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకునేటప్పుడు పాడుకున్నాం. మొదటిగా ఆయన భోగి కాని వాడు యోగి కాడు అని మనకి ఒక సామెత ఉంది. వీరు మధుర భక్తికి ప్రాధాన్యత ఇచ్చి శృంగారపరైనటువంటి రచనలు చేశారు. అందులో స్త్రీ శృంగారాన్ని గురించి, పురుష విరహాన్ని గురించి, తర్వాత అమ్మవారితో అయ్యవారితో వారి మధ్య జరిగేటటువంటి సంభాషణ గాని, లేకపోతే వారి మధ్య జరిగేటటువంటి ఆ సంయోగం, ఇవన్నిటినీ ఎన్నో రకమైనటువంటి శృంగార విషయాల్ని ఆయన కీర్తనల్లో చెప్పారు. అట్టి కీర్తనల్లో కొన్ని మచ్చుకు తెలుసుకుందాం. శృంగారపరమైనటువంటి కీర్తనల్లో
ఎటువంటి మోహమో ఎట్టి తమకమో గాని తటుకనను దేహమంతయు త్వరచేచెలియ. ఎటువంటి మోహమో ఎట్టి తమకమో గాని తటుకనను దేహమంతయు మరచేచెలియ. ఎటువంటి మోహమో. అలాగే అలరులు కురియగాడెనదే, అలరులు కురియగాడెనదే, అలకల కులుకుల అల్మేల్మంగ, అలరులు కురియగాడెనదే. అలాగే కులుక కన్నడవరో కొమ్మలాల జలచరరాలిని, కులుక కన్నడవరో కొమ్మలాల, కులుక కన్నడవరో కొమ్మలాల జలచరరాలిని, జాజులు మాయమ్మకు కులుక కన్నడవరో. ఒయ్యని మేలు కదలి ఒప్పుగా నడవరో, గయ్యాళి శ్రీపాద తాకు కాంతాల. ఒయ్యని మేను కదలి నొప్పుగా నడవరో, గయ్యాళి శ్రీపాద తాకు కాంతాల. పయ్యద చెరగుజారి పారపు గుప్పల మీద అయ్యో చమరిల్చే మాయకునెన్నూరు. పయ్యద చెరగుజారి పారపు గుప్పల మీద అయ్యో చమరిల్చే మాయకునెన్నూరు. కులుక కన్నడవరు. ఇక్కడ అమ్మవారు పల్లకీలో కూర్చుంటే ఆ భామలందరూ ముద్దుగుమ్మలు మోసేటటువంటి ఆ భామల్ని అన్నమయ్య హెచ్చరిస్తున్నాడనమాట. భామలారా, కులుకుతూ నడవకండి, అమ్మవారి తాలూకా పురులు అవన్నీ చెదిరి జలజల ఆలిపోతున్నాయి, నుదురు చెమరుస్తుంది, పాపెట్లో చల్లిన గంధపొడి శరీరం అంతా జారుతుంది, కాబట్టి అన్ని జాగ్రత్తగా ఆవిడ్ని పొదివి మీరు పల్లకిలో ఆవిడ్ని సేవించి తరించండి అని చెప్పడం. అలాగే ఒక పరికొక పరి, ఒక పరికొక పరి కొయ్యారమై, ఒక పరికొక పరి కొయ్యారమై, మొగమున కళల మొలచినట్టుండే, ఒక పరికొక పరి కొయ్యారమై, మొగమున కళల మొలచినట్టుండే, ఒక పరికొక పరి కొయ్యారమై, మొగమున కళల మొలచినట్టుండే, ఒక పరికొక పరి కొయ్యారమై. జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి చిగిగొని నను వంక చింతగాన్, జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగిగొని నను వంక చింతగాన్, మోగి చంద్రముఖి నురమున నిలిపేగాన, మోగి చంద్రముఖి నురమున
నిలిపేగాన పొగరు వెన్నెల దిగబోసినట్టుండే ఒక పరికొక పరి వయ్యారమై. అయితే ఇది అన్నమాచార్యుల వారు రాసినటువంటి కీర్తన కాదు, ఇది పెద తిరుమలాచార్యుల వాళ్ళు రాసింది. కాకపోతే ముద్ర తీసుకుంటే మెరయ శ్రీ వెంకటేశు మేన సింగారముగాను తరచైన సొమ్ములు ధరించగా. సో వెంకటేశు అనేటటువంటి ముద్ర ఉండడంతో మనం అన్నమాచార్యుల వారి కింద కూడా అనుకుంటాం, కానీ ఇది పెద్ద తిరుమలాచార్యుల వారి రచన. అలాగే ఇంకొక కీర్తన తీసుకుంటే ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా. ఇక్కడ చెలికత్తెలు అమ్మవారిని ఆట పట్టిస్తున్నారు. ఓ చెలి, ఆ కస్తూరి ఎక్కడిది? స్వామివారు నీకు రాసిన ప్రేమలేఖ కాదు కదా. ఇది కొంచెం శృంగారపరంగా ఉంటది. తర్వాత అమ్మవారి ముఖం గురించి, ఆ స్వామివారితో ఆమె సంయోగాన్ని గురించి, ఇవన్నీ కొంచెం ఆ శృంగార వాళ్ళు ఎక్కువ ఉండేటటువంటి రచన ఇది. ఏమోకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా. ఏమోకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షి కడకన్నులు కెంపి తోచిన చెలువంబి పుడిదేమో చింతింపరే చెలును నలుగున ప్రాణేశ్వరుపై నాటిన ఆకున చూపులు నిలువున పెరుగగనంటిన నెత్తురు కాదు కదా. ఏమోకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా. ఏమోకో ఇక్కడ ఆ చెలికత్తె, నీ పెదవులను అంటిన కస్తూరి ఎక్కడిదమ్మా? నీవు స్వామికి రాసినటువంటి ప్రేమలేఖ కాదు కదా. నీ కనుల తుదల అంటిన కెంపు వర్ణం ఎక్కడిది చెలి? అది నీవు ప్రాణనాథుని ప్రేమతో సంధించిన వలపు బాణాలను వెనుకకు పెకలించగా ఏర్పడినది కాదు కదా అని ఆ చెలికత్తెలు అమ్మవారిని సున్నితంగా తమదైన రీతిలో ఆట పట్టిస్తూ, అటువంటి భావనని ఆయన మధురభక్తి అన్నమాచార్యుల వారు మధురభక్తి తత్వంగా తాను నాయికగా అనుకొని ఆ వెంకటేశ్వర స్వామికి అంకితంగా రచించారు. అంటే ఆయన ఒక వాగ్గేయకారుడుగా తన భూమికని మధుర భక్తికి తత్వానికి అంకితమై తాను స్వానుభవంతో ఉండేటటువంటి ఆ భావాలని ఆ రచనలో చొప్పించి రచించారు. ఇప్పుడు ఇందులో ప్రతి రచన తీసుకుంటే ఎటువంటి మోహమో ఎట్టి తమ్మకమో, అలాగే అలరులు కురియగా పులుకక నడవరో, ఒకపరికొకపరి
ఇలా ప్రతి కీర్తన తీసుకుంటే ఆ రచనలో ఆ అమ్మవారిని అయ్యవారిని అన్ని విధాలుగా పరిశీలిస్తూ ఆ తత్వాన్ని ఆకళింపు చేసుకుంటూ ఆ తత్వాన్ని మనకి అందించే దిశగా మధుర భక్తిని పరంగా ఆయన రచనలు చేశారు. ప్రతి రచన అమృత గుళిక. అది కొంత సాహిత్యం మనకి కొన్ని అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే రాయలసీమ తాలూకా పలుకుబడులు కాబట్టి అది నిఘంటు ద్వారా మనం తెలుసుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు రచనలు తెలుగులోనే ఉన్నాయి కాబట్టి సులభతరమైనటువంటి భాష ఉంటుంది కాబట్టి ఇది ఆకళింపు అవుతుంది. ఇలా ఏంటంటే ఆయన శృంగారపరమైనటువంటి రచనలు చేశారు. ఆయన ఇంకొక దిశ ఏంటంటే వైరాగ్యం, ఆధ్యాత్మికత. తర్వాత అప్పటి కాలంలో ఈ అన్టచబిలిటీ అని చెప్తున్నాం. ఇప్పుడు మనం సాంఘిక దురాచారాల్ని వాటిని ఆయన ఎప్పుడో 14వ శతాబ్దంలోనే వాటన్నిటి గురించి మాట్లాడి మనకి ఎన్నో రకమైనటువంటి సందేశాలని కీర్తనల ద్వారా జీవితం గురించి, జీవన తత్వం గురించి ప్రతిదీ ఆయన రచనలో మనకి కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. నాకు తెలిసిన కీర్తనలు కొన్నిటిని ప్రస్తావించాను. మరిన్ని కీర్తనలు వచ్చే సంచికలో తెలుసుకుందాం. నమస్కారం. వాగ్గేయకారుల మధుర భక్తి తత్వం శీర్షికలో ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగాలు ప్రసంగించారు. వారికి ధన్యవాదాలు. నమస్తే సార్.